హాయ్, నేను మీ శ్రీనివాస్ కవిరామ్ అకాడమీ నుంచి. సో ఈరోజు మనము జావాలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. సో మన జావా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది. ఆ స్ట్రక్చర్ అనేది ఏంటి, ఎందుకు రాస్తామో అనేది ఈరోజు మనము జావా క్లాస్లో చూద్దాం. సో మన సి ప్రోగ్రామింగ్లో కూడా మనము బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనేది చూసాం. సో అలానే జావాలో కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. సో ఏంటి ఆ డిఫరెన్స్, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. సో జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ని ఫాలో అవుతుంది. సో అలా మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది పెట్టుకొని, బేసిక్ స్ట్రక్చర్ యాజ్ ఎ ప్రోగ్రామర్, మనం ప్రోగ్రామర్గా రాసేటప్పుడు ఆర్ డెవలపర్గా రాసేటప్పుడు మన మెయిన్ ఏమేంటి అంటే ప్రోగ్రామ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాంతోపాటు ప్రోగ్రామ్ అనేది మిగతా ప్రోగ్రామర్స్కి కానీ మిగతా డెవలపర్స్కి కానీ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలా ఉండాలి. ఎందుకు అంటే మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత మన ప్రోగ్రామ్ని ఇంకెవరైనా కానీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే, లేకపోతే స్టడీ చేసినా కూడా, లేదు దీంట్లో న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలి అని అనుకున్నా కూడా ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే మిగతా వారికి ఈజీగా అండర్స్టాండ్ అయ్యి ఈజీగా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని రాసే విధంగా మన ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో అందుకోసం అనేది మనకి జావాలో ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఫాలో అయితే మనం ఈజీగా జావా ప్రోగ్రామ్ రాయొచ్చు, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈజీగా మిగతా వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ని ఈజీగా వాళ్ళ ప్రోగ్రాంలో అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫీచర్స్ మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు. సో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మన డాక్యుమెంటేషన్ సెక్షన్. సో ఏ ప్రోగ్రాంలో అయినా కూడా ద ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మన ప్రోగ్రాంలో అంటే, సో మన ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ప్రోగ్రామ్ గురించి ఫస్ట్ అండర్స్టాండ్ అవ్వాలి. బికాస్ ఎందుకు అంటే ప్రోగ్రామ్ అందరూ రాసినా కూడా, ప్రోగ్రామ్ ఎవరు చూసినా కూడా వాళ్ళకి అర్థం అవుతుండాలి. సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాము, దేనికి రాస్తున్నాము, ఏ ఇన్పుట్స్ తీసుకుంటున్నాము, సో ఇవన్నీ డీటెయిల్స్ నార్మల్గా క్లియర్గా అర్థమైతే ఆ ప్రోగ్రామ్ అనేది లాజిక్ కానీ కాన్సెప్ట్ కానీ నీ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది కానీ ఈజీగా ప్రోగ్రామర్కి కానీ వేరే డెవలపర్స్కి కానీ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ రాస్తాము. సో డాక్యుమెంటేషన్ ఈజ్ సజెస్టెడ్ అంటే రాయాలి, సజెస్ట్ చేస్తాము డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది. సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ప్రోగ్రామ్ డాక్యుమెంటేషన్ కానీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ మెన్షన్ చేస్తాము. సో ఎలా మెన్షన్ చేస్తాము అంటే మనకు జావా ప్రోగ్రామింగ్లో ఏంటిది, ఇది మనం ఏం రాస్తున్నామో అది మన ప్రాసెసర్ కానీ కంపైలర్ కానీ కంపైల్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఇది దేనికోసము, ఈ సెక్షన్ అనేది ప్రోగ్రామర్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కానీ నెక్స్ట్ యూజ్ చేసే యూజర్స్కి కానీ అర్థం అవ్వడానికి కోసమని మనం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ రాస్తాం. సో అది మన కంపైలర్కి కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఏవి కావు. సో మనం నార్మల్లీ తెలుసు, మనకి ఏ స్టేట్మెంట్ రాసినా కూడా మన జావా కంపైలర్ కానీ ప్రాసెసర్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ డాక్యుమెంట్ సెక్షన్లో రాసినవి మన కోసం కాబట్టి అవి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండాలంటే మనకి ఏముంది, కమెంట్స్ అనేవి మనకి సింబల్స్ ఉన్నాయి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో మనకి ఇక్కడ జావాలో 3 టైప్స్ ఆఫ్ కమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి, సింగిల్ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ అనేది 2 మనం యూజ్ చేసి దీని తర్వాత ఏ స్టేట్మెంట్స్ రాసినా కూడా అవన్నీ కమెంట్స్లో వెళ్తుంది. మన ప్రాసెసర్ వీటిని ఎగ్జిక్యూట్ చేయదు, కంపైల్ చేయదు. సో ఇది సింగిల్ లైన్ కమెంట్. అలానే మనకి మల్టీ లైన్ కమెంట్ ఉంది. మల్టీ లైన్ కమెంట్ ఏంటంటే స్టార్, ఆస్ట్రిక్, స్టార్. సో సిలో కూడా ఉంది సింగిల్ లైన్ కమెంట్ అండ్ మల్టీ లైన్ కమెంట్. కానీ మల్టీ లైన్ కమెంట్ ఏంటి, మోర్ దెన్ 1 లైన్. సో మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. ఓకే, సో మోర్ దెన్ 1 లైన్ రాసే అప్పుడు
మనము మల్టీ లైన్ కమెంట్స్ అనేది యూస్ చేస్తాము. కానీ సింగిల్ లైన్ అయితే ఓన్లీ డబల్ స్లాష్ చేసి మనం ఏమి రాసినా కూడా అది కమెంట్ కింద తీసుకుంటుంది. సో ఈ స్టేట్మెంట్స్, ఈ సింబల్స్ చూడంగానే జావా కంపైలర్ దాని స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయదు. సో నెక్స్ట్ వచ్చి మనం 3 అన్నాం కదా, ఫస్ట్ సింగిల్ లైన్, నెక్స్ట్ మల్టీ లైన్, ఇంకోటి ఉంది మన జావా ప్రోగ్రామ్ లో, అదేంటి అంటే డాక్యుమెంటేషన్ కమెంట్స్. సో డాక్యుమెంటేషన్ కమెంట్ అంటే మన స్లాష్ స్టార్ 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 హ్యాష్. సో ఈ రెండు సింబల్స్ మధ్యలో నువ్వు ఏం రాసినా కూడా అది డాక్యుమెంటేషన్ కమెంట్స్ కింద తీసుకుంటుంది. సో డాక్యుమెంటేషన్ కమెంట్స్ ఇది మల్టీ లైన్ కమెంట్స్, ఇది డాక్యుమెంటేషన్ కమెంట్స్. సో మన ప్రోగ్రామ్ ఒక డాక్యుమెంటేషన్ కానీ ఏమన్నా కానీ మనం ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు అది డాక్యుమెంటేషన్ కమెంట్స్ లో మనం ఈ సింబల్స్ మధ్యలో ఏది రాసినా కూడా జావా కంపైలర్ అది డాక్యుమెంటేషన్ కమెంట్స్ అని తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయదు. సో ఈ విధంగా మన డాక్యుమెంటేషన్ సెక్షన్ లో మనము రాయాల్సింది కమెంట్స్, ఈ డిఫరెంట్ కమెంట్స్ యూజ్ చేసి మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ లో రాస్తాము. అది సజెస్టెడ్ పార్ట్ ప్రోగ్రామ్ లో. సో అది డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇంకో డిఫరెన్స్ మనం చెప్పాం, సిలో అయితే మనకి సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్ ఉంది. జావాలో సింగిల్ లైన్, మల్టీ లైన్ అండ్ డాక్యుమెంటేషన్ 3 టైప్స్ ఆఫ్ మన కమెంట్స్ జావాలో ఉంది. సిలో అయితే 2 టైపే ఉంది. ఇది 1 బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. సో ద నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ స్టేట్మెంట్. సో ఏంటి ప్యాకేజ్ స్టేట్మెంట్? ఇది ఆప్షనల్ అని రాసాం. సో ఆప్షనల్ అని మెన్షన్ చేస్తాం. ఇది సజెస్టెడ్, ఇది ఆప్షనల్. సో ఎందుకు ఆప్షనల్, ఏంటి ప్యాకేజ్ స్టేట్మెంట్? సో మనకి తెలుసు ప్యాకేజ్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. సో సబ్ ప్యాకేజెస్ లో ఇంకా మళ్ళీ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, దాంట్లో ఉన్న సబ్ ప్యాకేజెస్ ఏవైనా ఉండొచ్చు. ఒక ప్యాకేజ్ లో క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఆర్ మన సబ్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, ఒక ఫోల్డర్ లాగా, ఒక ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ ఉండొచ్చు, సబ్ ఫోల్డర్, ఆ సబ్ ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ ఉండొచ్చు. సో ఈ విధంగా ప్యాకేజ్ అనేది మన జావా ప్రోగ్రామ్ లో ఉంది. సో ఎందుకు ఈ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్? సో మనము కోడ్ రాసినప్పుడు మనం ఏమన్నాము, జావాలో హెడర్ ఫైల్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫైల్స్. సో జావా కూడా సిలో నుంచి దాని లైబ్రరీ ఫైల్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏంటి అంటే ప్యాకేజెస్ కాన్సెప్ట్ ఉంది. సో మనకి ప్యాకేజెస్ లో ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనేవి జావాలో ఉన్నాయి. సో మనకు ఆ కోడ్ లైబ్రరీ ఫైల్స్ లాగా ఆ కోడ్స్ కావాలి అనుకుంటే మనం ఆ ప్యాకేజ్ ని యాక్సెస్ చేసి అందులో ఉన్న కోడ్ ని మన ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ ప్యాకేజెస్ అనేవి యూస్ఫుల్. సో ప్రీడిఫైన్డ్ గా ప్యాకేజెస్ ఉన్నాయి, కానీ మన ప్రోగ్రామ్ కూడా మనం ఒక ప్యాకేజ్ లో ప్లేస్ చేస్తే మళ్ళీ మన ప్రోగ్రామ్ ని కూడా ఎవరైనా కూడా ఆ ప్యాకేజ్ లో నుంచి యూజ్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పి మనం ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ రాస్తాం. సో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ లో మన ప్రోగ్రామ్ ప్లేస్ చేసి మనము ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ ద్వారా అక్కడ మెన్షన్ చేసి ఆ ప్యాకేజ్ లో మన ప్రోగ్రామ్ పెడితే వేరే వాళ్ళు ఎవరైనా కూడా మన ప్రోగ్రామ్ ని వాళ్ళ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ప్యాకేజ్ నేమ్ యూజ్ చేసి అందులో ఉన్న ప్రోగ్రామ్ ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ రాస్తాం. సో అది రిక్వైర్మెంట్ అయితే రాస్తాము, రిక్వైర్మెంట్ లేకపోతే రాయము, అందుకోసం ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో ఏంటి ఇంపోర్ట్ స్టేట్మెంట్? ఇప్పుడే మనం చెప్పాం ప్యాకేజ్ స్టేట్మెంట్ లో ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజెస్ ని మన ప్రోగ్రామ్ లో కావాలి అనుకుంటే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ తోని మన ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ని మన ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు నా ప్రోగ్రామ్ ని నా ప్రోగ్రామ్ లో ఇంకో ప్రోగ్రామ్ లో కావాలి అనుకుంటే నేను యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తోని అందులో ఉన్న ప్యాకేజ్ లో ఉన్న నా ప్రోగ్రామ్ ని ఇంక్లూడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇంపోర్ట్ అనేది ప్రీడిఫైన్డ్ గా ఉంది ప్యాకేజ్ ని యాక్సెస్ చేయడానికి కోసం. సో ఇది కూడా ఆప్షనల్, కావాలి అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కొన్ని ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి, జావా డాట్ లాంగ్, జావా డాట్ యూటిల్. సో లాంగ్ అనేది ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్, యూటిల్ అనేది ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్. సో అలా మనకు చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ రెండు. అండ్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నాం కాబట్టి
జావాలో ప్రీడిఫైన్డ్ గా యూజ్ చేసే ప్యాకేజెస్ కి కంపల్సరీ ముందు జావా డాట్ అని మెన్షన్ చేయాలి. సో ఇది ప్రీడిఫైన్డ్ లాంగ్ అనేది ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ కాబట్టి జావా డాట్ లాంగ్ యూటిల్ జావా డాట్ యూటిల్. సో ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్. సో ఆ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ని మన ప్రోగ్రామ్ లో మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్యాకేజ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో అది ఇంపోర్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. సో ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ మనం ఆల్రెడీ ఉన్న ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్ ని మనం మన ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నా లేదు మనమే ఒక ఇంటర్ఫేస్ మన దాంట్లో రాయాలి అంటే ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ తోని మన ప్రోగ్రామ్ లో ఇంటర్ఫేసెస్ రాయాలి. ఇంటర్ఫేసెస్ మనం చెప్పాము పాలిమార్ఫిజం అప్పుడు వన్ థింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ మనం అలా మెన్షన్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇస్ సిమిలర్ టు క్లాస్ కానీ దాని కాన్సెప్ట్ వేరుంది. సో మనం ఇంటర్ఫేసెస్ చూస్తున్నప్పుడు చెప్దాము. సో ఇంటర్ఫేసెస్ ని కూడా మన దాంట్లో రాయాలి, మన ప్రోగ్రామ్ లో రాయాలి అనుకున్నప్పుడు యూజింగ్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ మనం రాయొచ్చు. సో అది కూడా ఆప్షనల్. నెక్స్ట్ వచ్చి క్లాస్ డెఫినేషన్. సో క్లాస్ డెఫినేషన్ మన ప్రోగ్రామ్ లో మనం చెప్పాము ఏంటి జావాలో మనం ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ యూజింగ్ క్లాస్ తోని యూజ్ చేస్తాము. సో కంపల్సరీ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా ఒక క్లాస్ లో రాయాలి. ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ మనం యాక్సెస్ చేస్తాము. సో మన ప్రోగ్రామ్ లో మనకి క్లాస్ రాయాలి అంటే క్లాస్ కి ఒక డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ లో మోర్ దెన్ వన్ క్లాస్ ఉండొచ్చు. వన్ క్లాస్ ఇస్ కంపల్సరీ, మోర్ దెన్ వన్ క్లాసెస్ కూడా ఉండొచ్చు. సో క్లాస్ డెఫినేషన్ అనేది మనం క్లాస్ డెఫినేషన్ సెక్షన్ లో రాస్తాం, అది కూడా ఆప్షనల్. దాని లాస్ట్ స్టేజ్ ఏంటంటే మెయిన్ మెథడ్ క్లాస్. సో ఏంటి మెయిన్ మెథడ్? ఇక్కడ క్లాస్ డెఫినేషన్ అన్నాం, ఇక్కడ మెయిన్ మెథడ్ క్లాస్ అంటున్నాం. సో మనకి ఏంటి ప్రోగ్రామ్ లో మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ. ఎందుకు మనం చెప్పాం కదా ప్రోగ్రామ్ లో మెయిన్ మెథడ్ ఎప్పుడైనా కూడా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఈస్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంపల్సరీ అందుకోసం మనం చెప్పాం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెయిన్ మెథడ్ ని మనం రాస్తాం. సో ఆ మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటుందో దాన్ని మెయిన్ మెథడ్ క్లాస్ అంటారు. సో మెయిన్ మెథడ్ క్లాస్ ఇస్ కంపల్సరీ క్లాస్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. అంటే జావా ప్రోగ్రామ్ లో మెయిన్ మెథడ్ క్లాస్ అనేది కంపల్సరీ రాయాలి. సో కంపల్సరీ ఇది మినిమం క్లాస్, ఒక క్లాస్ కంపల్సరీ ఉంటుంది, అది మెయిన్ మెథడ్ క్లాస్. సో మెయిన్ మెథడ్ క్లాస్ కాకుండా మనం ఇంకా చాలా క్లాస్ డెఫినేషన్స్ మన జావా ప్రోగ్రామ్ లో రాసుకోవచ్చు. సో అది క్లాస్ డెఫినేషన్. మెయిన్ మెథడ్ క్లాస్ వచ్చి మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటుందో ఆ క్లాస్ ని మెయిన్ మెథడ్ క్లాస్ అంటాము. సో ఈ మెయిన్ మెథడ్ క్లాస్ నేమే మన జావా ప్రోగ్రామ్ నేమ్ రెండు సేమ్ ఉండాలి. ఈ క్లాస్ నేమ్ జావా ప్రోగ్రామ్ నేమ్ రెండు సేమ్ ఉండాలి. సో అందుకోసం ఇది ఎసెన్షియల్ సెక్షన్. కంపల్సరీ మెయిన్ మెథడ్ ఉండాలి జావా ప్రోగ్రామ్ లో. ఆ మెయిన్ మెథడ్ ఒక క్లాస్ లో ఉండాలి, దాన్ని మెయిన్ మెథడ్ క్లాస్ అంటాము. అది ఎసెన్షియల్ క్లాస్, కంపల్సరీ మన జావా ప్రోగ్రామ్ లో ఎసెన్షియల్ గా ఉండాలి. సో ఇది అన్నమాట మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. సో ఈ స్ట్రక్చర్ విధంగా మన జావా ప్రోగ్రామ్ రాస్తే మనకి ఈజీగా రాయొచ్చు, ఈజీగా అర్థం అవుతుంది. మన ప్రోగ్రామ్ ని వేరే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా మన ప్రోగ్రామ్ ని అర్థం చేసుకొని దీంట్లో కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలన్నా కానీ కొత్తవి అడాప్ట్ చేసుకోవాలన్నా కానీ ఈ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అందుకోసం ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సో జావాకి ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, సో మీకు ఎనీ క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఏమన్నా ఉంటే కమెంట్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ కావాలి అంటే కవిరామ్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. నా నంబర్ మీ స్క్రీన్ పైన ఉంది. థ్యాంక్ యూ.